దేవ చెట్ల దగ్గరనున్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. స్తోత్రం చెప్పండి. పిల్లయు మీకు కనబడతాయి, దాన్ని ఏం చేయాలంటే విప్పాలి, విప్పిన తర్వాత నా యొద్దకు తోలుకుని రావాలి అని అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ కట్టబడిన గాడిదను ఎవరైనా విప్పుతుండగా అడుగుతారు, ఇది ఎందుకు అని అడుగుతారు. అంటే మీరు ఒకటి చెయ్యాలి, అది ప్రభువునకు కావాలి అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. ఇది ఎందుకు అని అడిగితే ప్రభువుకు కావాలి అని చెప్పాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే బంధించబడిన వారిని, ఏమండి, లోకములో సాతాను కబన్న హస్తాలలో ఉండిపోయిన వారిని విడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. హల్లెలూయా. చూడండి, కట్టబడ్డం అంటే ఏంటి? కట్లు అంటే దేవుని బిడ్డలారా, అపవాది మరణమనే కర్రకు వ్యసనమనే తాడుతో ఒక వ్యక్తిని బంధించేస్తాడు. అలా బంధించేసిన వ్యక్తికి ఏమవుతాడంటే దాని నుంచి బయటికి రావడం కష్టం. ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యసనములో కానీ, ఏదైనా ఒక పాపంలో కానీ, ఏదైనా ఒక అవిధేయతలో కానీ, ఏదైనా ఒక శరీర కార్యములో కానీ చిక్కబడితే బయటికి రావడం కష్టం. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట? ఒక వ్యక్తి ఏదైనా ఒక బంధకంలో, ఏదైనా ఒక శరీర కార్యాల్లో, ఏదైనా లోక సంబంధమైన విషయంలో చిక్కబడిపోతే, అందుకే బైబిల్ అంటది, దేవుని బిడ్డలారా, అపవాది అంట సులువుగా చిక్కుల్లో పెడతాడంట ఒక విశ్వాసిని సులువుగా చిక్కుల్లో పెడతాడు. నేను ఒక మాట చెప్తా మీకు, సాతాను, మనమన్నా నిద్రపోతాం కానీ సాతాను నిద్రపోవడం. నిత్యము నీకు ఏ బలహీనతను తీసుకురావాలి, ఏ లోపం నీ ముందు పెట్టాలి, ఎలాగ నిన్ను పడగొట్టాలి, ఎలాగ నిన్ను పాడు చేయాలి అనే చూస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏదో విధంగా నిన్ను పడత్రోయాలి, దేవునికి దూరం చేయాలి. వాడి ఎజెండా అంతా ఒకటే, వాడి ఆలోచన అంతా ఒకటే, వాడి ఉద్దేశం అంతా ఒకటే. నీలో ఉన్న క్రీస్తు స్వారూప్యం పోవాలి, నీలో ఉన్న క్రీస్తు మహిమ పోవాలి, నీలో ఉన్న దేవుని తత్వం పోవాలి, ఆయన గుణాలు పోవాలి, ఆయన లక్షణాలు నీలో నుంచి పోవాలని వాడు శతవిధాల ప్రయత్నపడుతూ నిన్నేం చేస్తాడంటే శరీర సంబంధమైన వాటిలో నెట్టుకెళ్తా ఉంటాడు, తీసుకుని వెళ్తా ఉంటాడు. నువ్వు దాని విషయంలో ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి, బాగా చెప్పాలి. ఓ మాట చెప్పనండి, మనం దేవునికి విరోధమైనది ఏదైనా చేసేటప్పుడు మనకి చాలా మధురంగా ఉంటది, కానీ దాని తాలూకా తర్వాత ఆ భావన, అదేంటది, అపరాధ భావము జీవితాంతం వేధిస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పాలి చేతులు పైకెత్తి. నేను అంటాను, దేవునికి విరోధంగా చూడండి. అసలు దేవునికి విరోధమైన పాపాలేంటి? ఒకటి, నా వైపు చూడండి, ఒకటి ఆజ్ఞను అతిక్రమించుట అనండి. అతి భయంకరమైన పాపాలు ఇవి, కానీ చాలా సింపుల్ గా ఉంటాయి. సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి శిక్షను తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఏం అతిక్రమించాడు బిడ్డలారా? దేవుని మాట. నువ్వు అమాలేకీల దగ్గరికి వెళ్ళి అమాలేకీలందరినీ హతమార్చి తిరిగి రావాలి, చిన్న పెద్ద ముసల మొక్క ఏది చూడకుండా అందరినీ నువ్వు పతనం చేసి రావాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఎప్పుడైతే దేవుడు సౌలుకి ఆజ్ఞాపించాడో ఆ సంగతులంట సౌలు చెయ్యలేకపోయాడు. చెయ్యలేక బలిసిన వాటిని, ఏమండి, కొవ్విన వాటిని తెచ్చుకుని తన గుడారములో పెట్టుకున్నాడు, తన ఇంటి దగ్గర పెట్టుకుని జయ పతాకం ఎగరేసి కేకలు పెడతా ఉన్నాడు. రాత్రే దేవుడు మాట్లాడాడు ఎవరితో? సమూయేలుతో. ఇదిగో నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ సౌలు మీరిపోయాడు, తప్పిపోయాడు, నా మాట వినలేదు.
కాబట్టి నేను సౌలుని రాజుగా ఉండకుండా నేను విసర్జిస్తున్నాను. ఇక సౌలుని నేను ఇంకా రాజుగా అంగీకరించట్లేదు. తనకంటే గొప్ప వ్యక్తిని నేను కనుగొంటాను అని ప్రభు చెప్తాడు. అప్పుడు రాత్రి దేవుడు మాట్లాడిన మాట ప్రకారం సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడితే, ఒకటి యెహోవా ఆజ్ఞ గైకొనుట కంటే బలులర్పించడం అంత శ్రేష్టం కాదు కదా. నీ కానుకలండి, అర్థమైందా? నీ కానుకలు వింటున్నారా? నీవు ఇచ్చేది ఏదైనా సర్వం ఇచ్చినా దేవునికి లెక్కలో రాదు. నువ్వు దేవుడు మాట వినడమే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. దేవుడు మాట వినడం అంటే ఏంటి? వాక్యాన్ని అనుసరించటమే. ఇంకో మాట చెప్పనా? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారంటేనండి, నేను గమనిస్తున్నాను, వీళ్ళ ప్రార్థనలో ఏకాగ్రత లేదండి. తప్పుగా అనుకోకుండా, అసలు నిజంగా నువ్వు ఏకాగ్రతతో పరలోకం మీద దృష్టి పెట్టి ప్రార్థనలో అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు లీనమైపోయి ఏకమైపోయి దేవునితో మమేకమైపోయి నువ్వు చేసే ప్రార్థన ఉంటుంది చూసావా, అట్లాంటి ప్రార్థన పరులతో దేవుడు తన మనస్సు పంచుకోవాలని చెప్తాడు. ఆమె అట్లా ఉండాలి. దేవుడు మాట్లాడేటట్టు ఉండాలి. అసలు దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు ఒక వ్యక్తితో ఎప్పుడు మాట్లాడతాడంటే ఎక్కువగా దేవునితో గడుపుతా ఉన్నప్పుడు మాట్లాడు. ఒక మాట, నీ మనసుకు ఎవరైనా దగ్గరకు ఉన్నారనుకో, స్నేహితులు, మీ అక్కో, ఎక్కువ నీతో మాట్లాడుతున్నారు, నీతో స్నేహం చేస్తున్నారు, నీతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైం, నువ్వేం చేస్తావు? అక్క, నా ఇంట్లో నాకు ఈ సమస్య ఉందే, లేకపోతే నా జీవితం లేదో, నీకు ఎక్కువగా నువ్వు మాట్లాడే వ్యక్తులతో నీ సమస్యను ఏం చెప్తావు? చెప్పుకుంటావు, అంతేనా కదా? ఏమండి, నీతో ఎక్కువ స్నేహం చేసే వ్యక్తులతో, నీతో ఎక్కువ మాట్లాడే వ్యక్తులతో, నీ క్షేమాన్ని చూసే వ్యక్తులతో నువ్వేం చేస్తావంటే నీ సమస్యను చెప్పుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు దేవునితో ఎక్కువగా మాట్లాడితే, ఎక్కువగా ప్రార్థన చేస్తే, 1 గంట ప్రార్థనకి అగసట్లు పడిపోతున్నారు. నువ్వు దేవునితో ఎక్కువ ప్రార్థనలో గడిపితే తన మనసు ఏంటో నీతో పంచుకుంటాడండి. దేవునికి స్తోత్రం, బాగా చెప్పాలి. నువ్వు దేవునితో ఎక్కువ గడిపితే తన మనసు ఏంటో నీతో పంచుకుంటాడో, తన ఉద్దేశాలు ఏంటో నీతో పంచుకుంటాడో, నీ పట్ల ఆయన ఆలోచన ఏంటో నీతో పంచుకుంటాడో. నువ్వు దేవునితో గడిపితే ఆయన ఆలోచన నీకు తెలుస్తాయి, ఆయన తలంపులు నీకు తెలుస్తాయి, ఆయన ఉద్దేశాలు నీకు తెలుస్తాయి. నేను ఒక్క మాట చెప్పనా, మోషేను దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తిగా కనుగొనడమే కాకుండా, మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం ప్రారంభించాడో, నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల కొరకు సమస్తాన్ని మోషేకి దేవుడు చెప్పాడు. అబ్రహాము ఎక్కువగా దేవునితో గడిపాడు కాబట్టి, అబ్రహాము ఎక్కువగా దేవుడు ప్రేమించాడు కాబట్టి, అబ్రహాము దగ్గర దేవుడు ఏది దాయలేదు, సమస్తాన్ని ఒప్పుకున్నాడు. అంటే సమస్తాన్ని అబ్రహాముకి తెలియజేశాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను దేవుని బిడ్డలు, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నువ్వు చూడాలి. అసలు అదే సరైన ప్రార్థన. దేవుడు నీతో మాట్లాడాలి బిడ్డలారా. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడంటే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, నీ ప్రార్థన టైం పెరిగినప్పుడు. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన భారంగా తీసుకోకూడదు. ప్రార్థనని బలవంతంగా, మీకు ఎవరైనా ఇష్టం అనుకో, మీ అమ్మ ఇష్టం అనుకో, మాటకి మీ అమ్మతో మాట్లాడతావు, మాటకి మీ అమ్మ దగ్గరికి వెళ్తావు, మాటకి మీ అమ్మని చూస్తావు. నీ భర్త ఇష్టం అనుకో అలాగే చేస్తావు, నీ పిల్లలు ఇష్టం అనుకో అలాగే చేస్తావు. ఇష్టమైతేనే యేసుప్రభు వ్యక్తితో గడుపుతాం, ఇష్టం లేకుండా గడపలే. దాన్నే ఆసక్తి అంటారు. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. నీకు ఆసక్తి లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం కష్టం.
నువ్వు ఆసక్తి లేకుండా దేవుని మందిరంలో ఉండడం కష్టం. ఆసక్తి లేకుండా రెగ్యులర్గా ప్రార్థనకు రావడం కష్టం. ఆసక్తి లేకుండా దేవుని పనిలో పాలు పంపులు పొందడం కష్టం. అందుకని ఆయన కార్యాలు యందు నీకు మనసు ఉండాలంటే ఆసక్తి పుట్టాలి నీకు. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈరోజు దేవుని బిడ్డలారా, అసలు పాపం అంటే దేవుడు మాట వినకపోవడమే. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నేను చెప్పనా, మీ మనసు అటు ఇటు డైవర్ట్ అవ్వకూడదు. చాలా అద్భుతమైన సంగతులు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కడబోర అని అంటే చివర ఊదే బోర. అంటే ప్రభు ఇంకా అలా భూమి మీదకి ఎంటర్ అవుతున్నాడు, నువ్వు అలా క్షణంలో రెప్పపాటులో పరలోకం వెళ్ళిపోతావు. ఈ రెండింటికి మధ్యలో కడబోర ఉంటది, అది ఓదగానే ఎవరు కనపడద్ది? నేను అనుకుంటున్నాను, ఎవరైతే తరచుగా ఆయన స్వరాన్ని వినగలుగుతారో, ఆమేన్, ఎవరైతే ఆయన సన్నిధిలో నిత్యము నిలబడతారో వాళ్ళకి కనపడద్దు, వాళ్ళు వెళ్ళిపోతారు పరలోకం. ఇలాగ నువ్వు హాయిగారండి బోరుతారంట కదా, మీకు కనపడితే మా ఇంటికి వచ్చేసారి తలుపు కూడా చెప్పండి, లేకపోతే చిన్న ఫోన్ చేయండి. తెల్లవారుజామున ఎలాగ ఫోన్ చేస్తున్నారు కదా, చిన్న ఫోన్ చేశారనుకో మీ వెనకాల వచ్చేస్తానండి. హల్లెలూయా. ఫోన్ చేసి ఫోన్ ఎత్తేంత టైం ఉండదమ్మా. కడమో బోరం రోగగా అని చెప్పాను కదా, లూసిఫర్ ఏజెంట్ అని. ఆయన ఎవ్వడో కదపకూడదు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడమో బోర ఎవరికి వినపడద్ది అంటే యేసయ్య స్వరం తరచుగా వినే వాళ్ళకి ఆయన స్వరం వినపడిపోద్ది అనుకుంటున్నాను నేను. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుతారంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కువ ప్రేయర్ చేస్తే, ఎక్కువ ప్రార్థనలో గడిపితే దేవుని రాక నీకు అర్థమైపోతుంది, ఆయన కదలికలు నీకు అర్థమైపోతాయి. నీ ఫ్యామిలీలో ఏదైనా విపత్తు వస్తుందనుకో నీకు అర్థమైపోతుంది. ఇవన్నీ నీకు తెలియకపోవడానికి కారణం ఏంటి తెలుసా? హఠాత్తుగా నీ మీద గురిలాగా ఏమండి శోధనలు వచ్చేయడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఎలక్ట్నెస్ లేదు. సైతాను మన మీద యుద్ధం చేసేటప్పుడు మనం సిద్ధపడ్డామనుకో రాడు, సిద్ధపడకపోతే వచ్చి పడిపోతాడు. శోధన అనేది ఒకసారి వచ్చి పడిపోద్ది. దేవుని స్తోత్రం. నేను అంటాను, పాపం అంటే దేవుడు మాట వినకపోవడమేనండి. అవ్వమ్మ ఆదాము గారు మాట వెనకే కదా మహిమను కోల్పోయారు, ప్రభావాన్ని కోల్పోయారు, శక్తిని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, మాట వెనకే కదా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ కట్టబడిపోయావు? దేవుడు మాట వెనక నువ్వు కట్టబడిపోయావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఎక్కడ కట్టబడిపోయావు? బయటికి రా. ఎక్కడ కట్టబడిపోయావు? ఏ వ్యసనంలో కట్టబడిపోయావు? ఏ అపవిత్రతలో కట్టబడిపోయావు? ఏ శరీర సంబంధమైన విషయంలో కట్టబడిపోయావు? బయటికి రా. నేను చెప్పనా, నువ్వు బయటికి రావడం కష్టం. విప్పడం అంటే ఏంటి తెలుసా? దేవుని స్వరం నీ దగ్గరికి వచ్చినప్పుడు. దైవజనులు నేను చెప్పనండి, చర్చిలో ఉండి ఎంత అభిషేకం పొందుకున్నారు తెలుసా, ఎంత శక్తి పొందుకున్నారు తెలుసా, ఇంటికి వెళ్తే మారిపోతుంది మీ స్వభావం. ఇంటికి వెళ్ళేదాడికి వచ్చేస్తుంది అంతే, పాతోడు రాతోడు వచ్చేస్తున్నాడు అంతే. చర్చిలో మాత్రం ఒక రేంజ్లో ఉంటలా. నువ్వు రెగ్యులర్గా బూతులాడే వ్యక్తులు అనుకో, ఇంటికి వెళ్తే అదేం మారతలే. నువ్వు రెగ్యులర్గా సినిమా చూసే వ్యక్తి అనుకో, ఇంటికి వెళ్తే మారతలే. నువ్వు రెగ్యులర్గా కోపం వచ్చే వ్యక్తి ఇంటికి వెళ్తే మరి నీ స్వభావం మారనని చెప్పు నువ్వు ఎంత ఎగిరి చేసి రక్తమే చేయి. స్వభావం మారాలి, వ్యక్తిత్వం మారాలి, మనస్తత్వం మారాలి, నోరు మారాలి, మనిషి మారాలి, మనస్సు మారాలి. మారవలసిన ఇవే అసలైన మార్పు. కుళ్ళి, అసూయ, ఏమండి ఒకరిని చూస్తే వారసలేని తత్వం మారిపోవాలి. ఇది మారినప్పుడే నువ్వు నిజంగా దేవుని రాజ్యానికి హక్కుదారురాలు. అప్పుడు నీకు సరైన మారు మనసు వచ్చినట్టు. ఇంకో విషయం చెప్పండి, అప్పుడు నువ్వు దేవుని స్వరం వింటావు. ఒక్కలేమేనండి బిగుసుకుపోయారు. లేదు ఎందుకట్ట? దేవునికి స్తోత్రం. ఆలోచించేయండి దేవుని పిల్ల.
కట్టబడిపోయావు. ఎక్కడ కట్టబడిపోయావు? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చెప్పనని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని చెప్పను. నువ్వు ఎక్కడ కట్టబడిపోయావు దయచేసి ఆలోచన చేసుకో. ఏ సంగతులలో నువ్వు బంధించబడిపోయావు, ఏ విషయాలలో నువ్వు కూరుకుపోయావు, బయటికి రా, బయటికి రా. నువ్వు బయటికి రాక నువ్వు ఆశీర్వదించబడతలే. నువ్వు బయటికి రాకే నువ్వు బలమైన వ్యక్తిగా మారతలే. నువ్వు బయటికి రాకే నీకు సరైన ప్రార్థన ఉంటలే. నీ కుటుంబం సరిగా ఆశీర్వదించబడతలే. నీ కుటుంబం సరిగా దీవించబడకపోవడానికి ఇవన్నిటికీ ప్రథమ కారణం దేవుని బిడ్డలారా అదే. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా గమనించాలి. కట్టబడిపోయిందా గాడిద? ప్రభు అన్నాడు, ఇప్పుకురా, ఇప్పుకురా. ఎవరైనా అడిగితారు ఖచ్చితంగా. వెళ్ళిపోయావా, దిగిపోయావా, అప్పుడే ఆ దేవుళ్ళు కలిసి అంటారు. వాళ్ళ మాటలు లెక్క చేయకూడదు. దేవుని స్తోత్రం. నేను ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో, సేవకు వస్తానన్న తొలి దినాల్లో మా ఇంట్లో కూడా నన్ను అడ్డగించారు. నా భార్య కూడా నన్ను అడ్డగించింది. ఉన్నతమైన చక్కగా సంపాదించుకుంటున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావు, మళ్ళీ నీకు డ్యూటీ మానేసి సేవ అంటే తిరుగుతున్నా, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, నీకు కష్టపడలేక ఇలా చేస్తున్నావు అనేవాడు. నేను అవన్నీ లెక్క చేసేవాడిని కాదు. మనం ప్రభువులోనికి రావడం సైతానికి ఇష్టం ఉండదు. మనం పాపాన్ని వదిలేసి దేవుని దగ్గరికి రావడం సైతానికి ఇష్టం ఉండదు. నిజమే. మనం ఏదైనా శరీరాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి రావడం ఇష్టం ఉండదు సాతానికి. అందుకని ఏం చేస్తాడు? ఆయన అలాగే చెప్తాడు, నీకు ఇంటికి కొద్దిగానే టైం ఉంది బోళ్ళంతా, బాప్తీసం తర్వాత ఎప్పుడో, ఉపవాసం ఎప్పుడో ఉంది కానీ. ఒక మాట చెప్తాను బాగానండి, స్తోత్రం చెప్పండి. బద్ధకం అనండి, బద్ధకం అనండి. తర్వాత లే. ఈ స్వభావం ఎవరిలో ఉందో జీవితాంతం అదే పూరి గుడిసె, జీవితాంతం అదే పెంకుటిల్లు, జీవితాంతం ఆ డొక్కు బండిలో తిరుగుతాయి. చూద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, లే. అదేంటంటే సైతాను నిన్ను బద్ధకస్తురాల్లా చేస్తాను. కొంతమంది మోకరించరు, ఇలా కట్టకాళ్ళు వేసి చేస్తుంది. ఎలాగా బుర్రా బుద్ధి పని చేస్తున్నది. నీ ప్రార్థన ఎలా చేయాలా? మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయాలి. సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కూర్చుని ప్రార్థన చేస్తావు, ఒకళ్ళు మడికాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన చేసే దగ్గర ఒక మర్యాద ఉండదు. మాట్లాడే మాటల్లో వాక్యాలు, వాగ్దానాలు ఎత్తిపట్టరు. అదేనా ప్రార్థన? అసలు ప్రార్థన తెల్లవారుజా ప్రార్థన చేయమంటే 20 నిమిషాలు, 40 నిమిషాలు చేస్తాం, లేదా 50 నిమిషాలు చేస్తాం, లేదా 20 నిమిషాలు చేస్తాం. వ్యక్తిగతంగా నీకు తెలుసు కదా, నీకేం తెలియదు వ్యవహారం. దేవుని స్తోత్రం. తెలిసి నువ్వు చెప్పాలి కదా. ఆమె ఏం చెప్పండి, నేను చేయటం తప్పంటలే. 40 నిమిషాలు, 20 నిమిషాలు, 30 చేయడం తప్పంటలే. అదే కృప, అదే విధానం వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు కదా అన్నాను. అంతే. నేను తప్పడతలే దాన్ని. తప్పుగా అనుకోకుండా మీరు. అన్నయ్య అలాగ అన్నాడు కదని 5 నిమిషాల్లో ప్రభునికి స్తోత్రం అని ముగించే. నేను దాన్ని తప్పడతలే. నేను అనేది ఏంటంటే వ్యక్తిగతంగా అంతసేపు దేవుని దగ్గర చేస్తున్నావా? కొందరు ఉంటారు మనుషులకు కనబడాలని. ఎవరికే? బాగా చెప్తులే. మనుషులకు కనబడాలని చేస్తారు ప్రార్థన. ఎందుకు? నీ పదాలు, నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు మనుషులు చూస్తే మెచ్చుకుంటే అదేంటి ఉపయోగం? నేనంటాను దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? వ్యసనాల్లో ఉన్నావా? బంధుప్రీతిలో ఉండిపోయావా? ఏదైనా అపవిత్రతలో ఉండిపోయావా? ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. ప్రభు నాకు సహాయం చేయి. ఈరోజు నేను అంటాను, కట్టబడిన వారు వెప్పబడే రోజు. ఆమె ఏంటి నువ్వు ఎక్కడ కట్టబడ్డా ఒకసారి హృదయంలో చెక్ చేసుకోండి. కార్డేనా?
ఒకసారి అందరూ మోకాళ్ళ మీద రండి. నేను సీరియస్గా తీసుకోవాలి, ఇప్పుడే చెప్పాను.